హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మాల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మా పెద్ద పాప కృతిక కోసం అయితే ఈ షూ స్టోర్కి అయితే వచ్చేసాము, తనకు స్లైడ్స్ కొందామని అయితే. కానీ ఇక్కడైతే తన సైజెస్ అయితే లేవని అయితే చెప్పారు. సో ఈ ఒక్క పీస్ మాత్రమే ఉందని అయితే చెప్పారు. సో తనైతే వేసుకొని అయితే చూసింది. సో నచ్చిందని అనుకున్నాము స్టార్టింగ్లో, కానీ తర్వాత తను చూసి ఇంకా లాస్ట్కి అయితే వేసుకొని వద్దని అయితే చెప్పింది. సో ఇంకా వేరే స్టోర్లో అయితే చూద్దామని చెప్పేసి ఇంకా వేరేవి అయితే చూసామండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా చిన్న పాప వాళ్ళ అక్కని చూసుకుంటా ఇంకా ఎంజాయ్ చేస్తుంది. సో కొన్ని అయితే ఇక్కడైతే కొన్ని వేరే ఏజ్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి. సో కానీ లాస్ట్ టైం వెళ్ళినంత ప్యాటర్న్స్ అయితే నాకైతే కనిపించలేదు. అప్పుడైతే చాలా బాగుండే అండి, చాలా వెరైటీస్ ఉండే. ఇప్పుడు నాకు లాస్ట్ టైం వచ్చిన ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు, ట్రెండీలో ఏవైతే ఉంటాయో. సో ఇంకా నేనైతే జస్ట్ మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి వీడియో అయితే తీశాను. సో కొన్ని ఆఫర్స్ వరకు అయితే పెట్టారండి. సో 199లో అయితే పెట్టారు. సో అవి కూడా చూపెడతాను. ఇవైతే 199లో అయితే ఉన్నాయని చెప్పేసి అయితే పెట్టారండి. సో చూస్తున్నారు కదా, ఇవి 199లో ఉన్నవి. సో ఇవన్నీ పిల్లలవే అండి చూస్తున్నవి. మా పాప కూడా ఇది ఒకసారి వేసుకొని అయితే చూస్తా అన్నది. ఇంకా నా కోసం ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి అయితే వచ్చానండి ఇక్కడ. సో సేమ్ అలానే ఉన్నాయండి, దీంట్లో కూడా అంతగా అనిపించలేదు నాకు ఎందుకో. యాక్చువల్గా ఏంటంటే దీనికోసమనే వచ్చాను నేను కూడా తీసుకుందామని చెప్పేసి, కానీ ఎందుకో ఈరోజు అంతగా అనిపించలేదు. సో ఇంకా బయట అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. సో రేట్స్ కూడా చూపెడుతున్నానండి, ప్రైసెస్ కూడా ఎలా ఉన్నాయనేది చూస్తున్నారు కదా. ప్రైజెస్ కూడా అంతగా ఆఫర్లో కూడా లేవు. సో అన్నీ ఇవైతే నాకైతే కొన్ని ఓల్డ్ స్టాక్ అనిపించాయండి. సో లాస్ట్ టైం ఇవన్నీ అయితే అలానే ఉండే. సో ఇప్పుడు కొత్తగా అయితే నాకు ఏం కనిపించలేదు. ఇంకా బ్యాగ్స్ దగ్గర అయితే వచ్చేసానండి. బ్యాగ్స్ కూడా ఆఫర్లో పెట్టారు. సో కొన్ని అయితే 40% ఆఫ్లో ఉన్నాయండి, కొన్ని 20% ఆఫ్, ఇంకా కొన్ని అప్ టు 50% ఆఫ్లో అయితే ఉన్నాయి. సో ఒకసారి చూద్దామని అయితే వచ్చేసాను నేను కూడా. ఇక్కడ పిల్లలకు కూడా ఉన్నాయండి, పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్. సో ఇవైతే 50% ఆఫ్లో ఉన్నాయండి. సో మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా వచ్చేసి ఈ స్టోర్లో అయితే తీసుకోండి. సో నెక్స్ట్ మిస్టర్ డిఐవై స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లల కోసం ఏమైనా చూద్దామని అయితే. సో ఇక్కడైతే స్టిక్కర్స్ అలా ఉన్నాయండి. సో చూద్దామని అయితే వచ్చాము. స్టిక్కర్స్ ఇంకా పౌచెస్ అలా అయితే ఉన్నాయి. సో స్టిక్కర్స్ ఎందుకన్నానంటే, మా పెద్ద పాప యాక్చువల్గా కృతిక తను జనరల్గా నా ఫేస్ స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టిక్కర్స్ ఊరికే దాంతో ఆడుకుంటూ ఉంటుంది తను. సో అందుకే ఇంకేమన్నా స్టిక్కర్స్ చూద్దామని అయితే వచ్చాము. సో దాంతోపాటు ఇక్కడైతే చాలా వెరైటీ వస్తున్నాయి. ఇదైతే బాత్రూమ్ ర్యాక్ అండి. సో ఇదైతే బాగానే అనిపించింది. సో ఆఫర్లో కూడా ఉండే. సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మా ఇద్దరు పాపల కోసం క్యాప్స్ అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా అండి, బయట ఎక్కడైనా బైక్ మీద వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఇంకా క్యాప్స్ అయితే చూస్తున్నాము, కానీ ఇక్కడ వాళ్ళ సైజెస్ అయితే కనిపించలేదు.
ఇంకా ఇవైతే డోర్ మ్యాట్స్ అండి. సో ఇక్కడైతే తనకి చైర్ కావాలని అయితే చెప్తుంది. సో ఆల్రెడీ ఇంట్లో కూడా చైర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు కూడా దానికోసం కొట్లాడుతూనే ఉంటారు. సో ఇంకా కొత్తదైతే కావాలని అయితే అడుగుతున్నారన్నమాట. సో ఇంకా రేట్ అయితే అఫోర్డబుల్ రేట్ అయితే లేకుండే, సో అందుకే ఇంకా వద్దని అయితే తీసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా మగ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో. అండ్ క్యూట్ సాఫ్ట్ టాయ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. అండ్ టాయ్స్ కూడా చాలా ఉన్నాయండి దీంట్లో, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అఫోర్డబుల్ రేట్లోనే ఉన్నాయండి. ఇంకా ఇవైతే జ్యువెలరీ అండి. ఇంకా చూశాను చాలా తక్కువ ఉన్నాయి ప్రైసెస్ అయితే, చాలా అంటే చాలా అఫోర్డబుల్ అయితే ఉన్నాయి. కానీ యాక్చువల్గా నేను చూద్దామంటే మా పిల్లలు అయితే నన్ను చూడనివ్వలేదు. సో ఇంకా అందుకే ఇంకా చాలాసేపటి నుంచి ఇలా ట్రైన్ అని చెప్పేసి అయితే వాళ్ళు స్టోర్ నుంచి అడుగుతున్నాయండి. చాలామంది పిల్లలు అయితే ఇలా తిరుగుతున్నారు అని చెప్పేసి. సో అందుకే ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే మేము కూడా కూర్చోవచ్చు అని అయితే చెప్పారు మాకు కూడా. సో ఇంకా అందుకే మేము కూడా కూర్చొని అయితే ఒక 2 రౌండ్స్ అయితే తిప్పాడు. 2 రౌండ్స్కి ఈచ్ పర్సన్ 100 అని అయితే చెప్పారు. సో టోటల్గా మాకైతే నలుగురికి అయితే కలిపి 300 అయితే తీసుకున్నాడు తను. సో నెక్స్ట్ ఇక్కడ ప్లే జోన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆబ్వియస్గా మాల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళు ప్లే జోన్కి అయితే వెళ్దామని అయితే అంటారు. సో అందుకే ఇంకా ప్లే జోన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే కొంతసేపు ఇంకా ఆడుకున్నారండి వాళ్ళకి నచ్చినవి. ఇంకా మా చిన్న పాప అయితే ఒక ప్లేస్లో అయితే ఉండదు, తను తిరుగుతూనే ఉంటుంది బేసికలీ. ఇంకా అల్లరి కూడా చాలా చేస్తూ ఉంటుంది. మా పెద్ద పాప కృతిక ఎక్కడైతే కూర్చుంటుందో తను కూడా అక్కడే కూర్చుంటా అని చెప్పేసి చెప్తుంది మా చిన్న పాప. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఇక్కడైతే మేము ఏదైతే షాపింగ్ చేసామో నేనైతే అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపెడతాను. సో మీకు కనుక నా వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.